మనం ఎవరనేది అనవసరం. మనం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏం చేయగలుగుతున్నాం అనేది అవసరం. ఆనాడు త్రేతాయుగంలో లంకేశ్వరుడు తన కఠోర తపస్సుతో ఆ ముక్కంటిని బ్రహ్మదేవుడిని మెప్పించి తనకు మరణమే లేని అమరత్వాన్ని వరంగా ప్రసాదించమని కోరుతాడు. అంతటి బలశాలైన లంకేశ్వరుణ్ణి హతమార్చడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా అవతారం ఎత్తి ఆ లంకేశ్వరుని హతమార్చడానికి సుగ్రీవ హనుమంతుల సహాయం కోరుతాడు. ఈ కలియుగంలో పేదరికం అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి శ్రీరాముని వంటి గుణం కలిగిన హర్షసాయి గారి కోరిక మేరకు ఏదో మనవంతు సాయంగా ఉడతా భక్తితో ఈ కొద్దిపాటి చిన్న సహాయం. నేను ఒక మామూలు సాధారణ కార్ డ్రైవర్ని. నేను హర్షసాయి గారిని 2019 నుంచి ఫాలో అవుతున్నాను. తన వీడియోస్ అన్నా, తన హెల్పింగ్ నేచర్ అన్నా చాలా ఇష్టము. తనలాగా నా లైఫ్లో కొంతమందికైనా సహాయం చేయాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను. నా డ్రీమ్ కోసం నేను కష్టపడుతున్న తరంలో నా కళ్ళ ముందు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కొంతమందికి గాయాలయ్యాయి. అప్పుడే నాలో ఏదో తెలియని చిన్న భయం వేసింది. ఎందుకనగా నేను కూడా కార్ డ్రైవర్నే కాబట్టి రేపన్న రోజు నాకు ఇలాగే జరుగుతుందేమోనని అప్పుడే నిర్ణయించుకున్నాను. మనం చేసే సహాయం చిన్నదా పెద్దదా అని చూడకూడదు. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తేనే రేపన్న రోజు పెద్దగా చేయగలుగుతాము. అందుకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ హర్షసాయి గారే. మీరు ఇంతమందుకు పెయింటింగ్ పని చేసేటలా? ఏ కాల్ ఫ్రాక్చర్ అయింది అంకల్? మొన్నటి వరకు రాడు ఉండే, రాడు తీపించినందుకు కొంచెం సెట్ అయింది. లేకుంటే రాడు ఎస్ఎస్ లో చేపిస్తే 2 సార్లు ఆపరేషన్ అయింది. హర్షసాయి గారు జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. తనని ఇన్స్పైర్గా తీసుకొని ఎక్కడో ఒకరు కొంతమంది మారినా తనకు సంతోషమేనని. తను అది దృష్టిలో పెట్టుకొని నా వంతు సాయంగా ఉడతా భక్తితో ఏదో కొద్దిపాటి చిన్న సాయం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.